పాలమూరును పడావు పెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యత లేకుండా నిర్మించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మంత్రి వాకిటి శ్రీహరి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి వనపర్తి జిల్లాలో పర్యటించిన కోమటిరెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొత్తకోటలో 15 కోట్లు, పెబ్బేరులో 16 కోట్ల 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు భూమి పూజ చేశారు. 11 మంది ఇలా పైన సూర్యుల్లో ఆకాశంలో దివికెరిగిన స్వర్గంలో ఉన్న ఆ చిన్నారుల మాంసం ముద్దలుగా మారిపోతే నాలాంటి సొంత పార్టీని ఎదిరించి మంత్రి పదవికి రాజీనామా చేసి మీలాంటి వారు రోడ్డు మీదకి వస్తే ఈ తెలంగాణ వచ్చింది. ఎవరు దేంట్లో తలకాయ పెట్టలేదు. పెట్టింది నిలబెట్టిందంటే తెలంగాణ గల్లెపెట్టలో చేయి పెట్టిండ్రు, దోసుక తిన్నారు. ఇక దోసుక తిన్న లెక్కలు వాళ్ళ బిడ్డనే చెప్తున్నది. మనకు అంతం ముందేమో సంవత్సరానికి ఒకసారి కనబడేది ముఖ్యమంత్రిలా, అది కూడా టీవీలో ఎన్నో కనబడేది. మన ముఖ్యమంత్రి గారు రోజు ప్రజల మధ్యలో ఉంటూ ఆర్థిక పరిస్థితి బాగలేకుండా ఎట్లనే చేసి గాడిలో పెట్టాలని చెప్పి ఇవాళ రేషన్ కార్డు 10 ఏళ్ల కేసీఆర్ ఒక్క కార్డుని కొట్టించిందా? ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, ఇచ్చుకుంటే మామూలు విషయం కాదు. పేదవాళ్ళకి రోగం వస్తే ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమం అప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకొస్తే ఇవాళ దాన్ని 10 లక్షలకు పెంచిన